Hi all, welcome back. This is your Harita. In this video, we are going to see the స్టిచ్చింగ్ వీడియో ఆఫ్ ద బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అనేది. సో ఫస్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను. సో ఫ్రంట్లో మనం పైపింగ్ అనేది ఎలా ఇన్విజిబుల్ వేసుకోవాలి అనేది చూడండి. సో నేను చూపిస్తున్నట్టు ఫస్ట్ లైనింగ్ క్రాస్ లైనింగ్ స్ట్రేట్ ఉండాలి. దానిపైన మనం పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అది రివర్స్లో పెట్టి స్టిచ్ చేయాలి. సో ఇలా స్టిచ్ చేశాక మనకి పైపింగ్ అనేది ఫ్రంట్ సైడ్ వస్తుంది. సో ఇలా చిన్న చిన్న కర్ట్స్ పెట్టేసుకొని మనం రివర్స్ చేసేస్తే మనకి చూడండి పైపింగ్ అనేది ఇన్విజిబుల్ అవుతుంది. అంటే మనకి పైపింగ్కి ఎమ్మింగ్ చేయని అవసరం లేదు, మనకి ఎక్కడ బయట కనిపించదు కూడా. సో ఇలా స్టిచ్ చేస్తే మనకి బోటిక్ స్టైల్లో స్టిచ్ చేస్తే ఎలా వస్తుందో అలానే ఫినిషింగ్ అనేది వస్తుంది. చూడండి మనకి లైనింగ్ అనేది మనం జాయిన్ చేసేసుకుంటే అయిపోతుంది. సో రిమైనింగ్ ఎక్స్ట్రా పార్ట్ అనేది మొత్తం కట్ చేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా నిదానంగా మనం స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ అనేది నేను డాట్స్ స్టిచ్ చేస్తున్నా. ఆల్రెడీ డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కటింగ్లో చూపించాను, బట్ నేను కటింగ్ వీడియో తీయలేదు. ఇంకొక బ్లౌజ్ వీడియో ఉంది, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో అండ్ వాచ్ కటింగ్ వీడియో. సో ఇలా అయిపోయాక నెక్స్ట్ క్రాస్ పట్టీ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. సో క్రాస్ పట్టీకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే బయటికి కనిపిస్తుందో అది నేను శారీ క్లాతే తీసుకుంటాను. దానికి మళ్ళీ లైనింగ్ జాయిన్ చేసి కింద ఇంకో లైనింగ్. సో మనం మొత్తం క్రాస్ పట్టీస్ అనేది లైనింగ్తో 2, శారీ క్లాత్తో 1, 3 అనేది కట్ చేసి ఇలా జాయిన్ చేస్తాను. సో ఫస్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా మెయిన్ ఫ్యాబ్రిక్ రివర్స్లో క్రాస్ పట్టీ రైట్లో పెట్టి ఇలా స్టిచ్ చేయాలి. సో మనకనేది ఇక్కడ జాయింట్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ వన్ మోర్ ఏదైతే మనకి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుందో అది ఓన్లీ లైనింగ్ మాత్రమే తీసుకొని ఇలా స్టిచ్ చేస్తాను. సో ఇది కూడా డబల్ స్టిచ్ చేస్తే మనకి స్టిఫ్గా ఉంటుంది. సో రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది కట్ చేసుకొని ఇలా నీట్గా మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి ఇన్విజిబుల్ కనిపిస్తుంది ఇది కూడా. సో చూడండి ఎలా అయితే నేను ఫోల్డ్ చేశానో అలా ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేయాలి. అప్పుడు మనకి ఏంటంటే క్రాస్ పట్టీ అనేది బయటికి కనిపించదు. మనకి లోపటి సైడ్ కూడా క్రాస్ పట్టీ వేసినట్టు ఇలా స్టిచ్ అనేది ఏది కనిపించదు, లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో వీడియోలో చూపిస్తున్నట్టు నేను మొత్తం క్లాత్ అనేది బయటికి లాగేస్తే మనకి నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఇన్విజిబుల్ పైపింగ్ అండ్ క్రాస్ పట్టీ కూడా మనకి ఎక్కడ బయటికి కనిపించదు. సో ఇలా 2 పార్ట్స్ అనేది స్టిచ్ చేసుకున్నాక మనం ఉసుకు పట్టి కాజా పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఉసుకు పట్టి స్టిచ్ చేస్తున్నాను. సో దీనికి ఓన్లీ లైనింగ్ మాత్రమే యూజ్ చేస్తాను, నేను శారీ క్లాత్ యూజ్ చేయను, ఎందుకంటే ఇది లోపటి సైడ్ వెళ్తుంది కాబట్టి. సో ఇలా కొంచెం బిగ్ క్లాత్ తీసుకొని నేను 4 ఫోల్డింగ్స్ పెట్టాను, ఎందుకంటే మనకి ఇది ఎంత స్టిఫ్గా ఉంటే ఉసుకు అనేది అంత స్టిఫ్గా నించుంటుంది. లేదంటే వేసుకున్న కొన్ని రోజులకి మళ్ళీ ఊడిపోవడం కానీ చినిగిపోవడం కానీ జరుగుతుంది. సో నేను అది 4 ఫోల్డ్స్ పెట్టి స్టిఫ్గానే స్టిచ్ చేస్తానన్నమాట. సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసేస్తే మనకి ఉసుకు పట్టీ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ కాజా పట్టీ కోసం నేను పెద్దగానే హెవీగానే తీసుకుంటాను, ఎందుకంటే ఒక శారీ క్లాత్ మళ్ళీ లైనింగ్ ఎందుకంటే ఇది ఎంత స్టిఫ్గా ఉంటే మనం కాజా కుట్టాక అంత స్టిఫ్గా ఉంటుంది. లేదంటే శారీ కుట్టినాక కొన్ని రోజులకి కాజా పట్టీ మొత్తం ఖరాబ్ అయిపోయినట్టు అలా కనిపిస్తుంది కదా. అలా ఉండొద్దంటే ఇది మనం స్టిఫ్గా స్టిచ్ చేసుకుంటే మనకి అవుట్లుక్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. సో దీనికి కూడా సేమ్ రివర్స్లో పెట్టి స్టిచ్ చేసాము. స్టిచ్ చేశాక ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం డిఫికల్ట్ ఏంటంటే క్రాస్ తిప్పాక మనము ఉల్టా అనేది ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి, మనం బ్యాక్ సైడ్ స్టిచ్ కాకుండా. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, దీనికి కూడా నేను ఫోల్డింగ్స్ పెట్టుకుంటున్నాను. సో రివర్స్ సైడ్ అనమాట. ఫ్రంట్ సైడ్ మన వైపు తిప్పు ఉండాలి. సో రివర్స్ సైడ్ అని కింద ఉంటుంది. సో కింద కూడా మనకి స్టిచ్ పడిందా లేదా అనేది అబ్జర్వ్ చేస్తూ మనం స్టిచ్ చేయాలన్నమాట. సో ఆల్మోస్ట్ కొంచెం ఉంటుంది కాబట్టి మనం హ్యాండ్తో అనుకుంటూ స్టిచ్ చేయాలి. సో ఇలా అయిపోయిన తర్వాత మనకి ఆ 2 పర్ఫెక్ట్గా వచ్చాయా లేవా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మనం కాజా కుట్టుకోవడానికి ఒక లైన్ సెగ్మెంట్ అనేది ఇచ్చేసుకోవాలి. అప్పుడు మనకి కాజాలన్నీ ఒకటే లైన్లో వస్తాయి. ఆ లైన్ ఇవ్వకపోతే మళ్ళీ పర్ఫెక్ట్ లుక్ అనేది రాదు. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్. సో ఈ బ్యాక్ పార్ట్ ఏంటంటే నేను ఆల్రెడీ షేప్ కట్ చేసి పెట్టుకున్నా కాబట్టి రివర్స్ చేసుకొని వేసుకుంటా. రివర్స్ చేసుకొని వేస్తే మళ్ళీ మనకి ఏమీ అవసరం ఉండదనమాట. నేను పైపింగ్ కూడా చేశాను దీనికి. సో ఇలా బాబిన్ పిన్స్ అనేవి పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుందన్నమాట స్టిచ్. సో క్లాత్ అనేది జారిపోకుండా, ఇది జార్జెట్ క్లాత్ కాబట్టి చాలా సిల్కీగా ఉంటుంది, జారిపోతూ ఉంటుంది. ఇలా పిన్స్ పెట్టి స్టిచ్ చేస్తే ఏంటంటే మనకి క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటుంది.
సో అయిపోయాక పిన్స్ అన్ని రిమూవ్ చేసేసి ఈ క్లాత్ ఏదైతే మిడిల్ క్లాత్ ఉందో అదంతా కట్ చేసుకొని మనం నీట్గా కట్స్ పెట్టుకోవాలి. చిన్న చిన్న కట్స్ పెట్టుకొని టర్న్ చేసుకుంటే మనకి పైపింగ్ వేసినా వేయకపోయినా పర్ఫెక్ట్ లుక్ అనేది వస్తుంది. మళ్ళీ మనం ఎమ్మింగ్ చేయాలి అది ఇది అని ఏమి ఉండదన్నమాట. సో ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని రివర్స్ చేసేస్తే లుక్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు చూడండి, వీడియో ఎండ్ వరకు చూడండి, బ్లౌజ్ అనేది ఎలా వచ్చింది అనేది మీకు నీట్గా అర్థమవుతుంది. సో ఎక్కడైతే కార్నర్స్ ఉంటాయో ఆ కార్నర్స్లో ఇలా ఇప్పుడు నేను హ్యాండ్ పెట్టి ఎలా అయితే చూపించానో అలా బయటికి తీస్తేనే మనకు వస్తుంది, లేదు అంటే షేప్ సరిగ్గా రాదు. సో వచ్చాక వన్ మోర్ టైం మనం పైనుంచి స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు మనకు అనేది పర్ఫెక్ట్ లుక్ అనేది వస్తుంది. సో ఇలా స్టిచ్ చేశాక రిమైనింగ్ కార్నర్స్ అన్నీ మనం యాజ్ యూజువల్ స్టిచ్ చేసేసుకుంటే బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. సో చూడండి, వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలానే నీట్గా క్లాత్ అనేది జరుపుకుంటూ మనం స్టిచ్ చేయాలి. ఎందుకంటే ఇది జార్జెట్ క్లాత్ కాబట్టి ఊరికనే ముడతలు వచ్చేసి క్లాత్ వచ్చేస్తుంది. సో ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ డాట్స్ అనేది మనం వేస్తున్నాను. నేను 4 ఇంచెస్కి బ్యాక్ డాట్ అనేది వేస్తాను. సో అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. బ్యాక్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ కూడా అయిపోయింది కదా మనకు ఆల్రెడీ. సో బ్యాక్కి నేను పైపింగ్ అనేది జాయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ పైపింగ్ క్లాత్ అనేది రెడీ చేసుకొని పెట్టుకొని గల్లకి మళ్ళీ మనం పైపింగ్ అనేది జాయిన్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు కావాలి అంటే ఈ పైపింగ్ క్లాత్ ఎలా తయారు చేయాలి అనేది కూడా నేను ఫుల్ వీడియో పెడతాను. నెక్స్ట్ హ్యాండ్స్. సో హ్యాండ్స్కి అనేది మనకి ఈ శారీకి కర్వ్ పార్ట్ వచ్చింది ఆల్రెడీ. సో దాన్ని డిస్టర్బ్ చేయకుండా సేమ్ యాజ్ యూజువల్ కర్వ్స్ అనేది నేను ఇచ్చి హ్యాండ్కి మొత్తం కర్వ్ పార్ట్ అనేది నేను ఇస్తున్నాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఎలా అయితే అప్స్ డౌన్స్ చేసి స్టిచ్ చేస్తున్నానో అట్లా స్టిచ్ చేస్తే మన కర్వ్స్ అనేది నీట్గా విజిబుల్ అవుతాయి అన్నమాట. సో లాస్ట్కి మార్క్స్ పెట్టుకొని సో క్లాత్ అనేది ఇలా బయటకు అనుకుంటేనే మనకు కర్వ్స్ కనిపిస్తాయి క్లియర్గా, లేదంటే కర్వ్స్ కనిపించవు. సో ఇట్లా కర్వ్స్ తీసుకున్నాక మనం ఐరన్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది లుక్. కాకపోతే అది వర్క్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్స్కి ఫుల్ వర్క్ వచ్చింది కాబట్టి నేను ఐరనింగ్ చేయలేదు. అయినా కానీ లుక్ చాలా బాగుంది. మీరు చూస్తే కర్వ్స్ అనేవి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో చూడండి. సో దీనికి కూడా మనకి ఎక్కడ లైనింగ్ బయటికి కనిపించదు. సో మొత్తం ఇన్విజిబుల్గానే మనకు ఉంటుంది అనమాట. సో హ్యాండ్ అనేది స్టిచ్ చేసేసుకొని రిమైనింగ్ పార్ట్ అంతా కట్ చేసుకుంటే మనకు అయిపోయినట్టే. సో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేస్తున్నాము. జాయిన్ చేశాక హ్యాండ్స్ జాయిన్ చేయాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కార్నర్ అట్లీస్ట్ పావు ఇంచ్ అయిన వరకైనా మనం వదిలేసి స్టిచ్ చేయాలి. అప్పుడే మనకి నీట్గా వస్తుంది లుక్. సో ఇప్పుడు అయిపోయింది కదా, నెక్స్ట్ హ్యాండ్స్ అనేవి జాయిన్ చేయాలి. సో హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే మిడిల్లో డాట్ పెట్టుకుంటున్నాను. సో ఎండ్ నుంచే నేను స్టిచ్ చేస్తున్నాను. ఎండ్ నుంచి ఇలా స్టిచ్ చేశాక మనకి షోల్డర్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కసారి ఆపుకొని మనకి ఎన్ని డాట్స్ వస్తాయో అటు 3 ఇటు 3 డాట్స్ వచ్చేలాగా చూసుకొని క్లాత్ డాట్స్ పెట్టుకొని ఆ కట్ చేసింది మిడిల్లోకి వచ్చేలాగా జాయిన్ చేసేస్తే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో మళ్ళీ అటు కూడా ఒక 3 టర్న్స్ పెట్టుకొని మనం బ్లౌజ్ అనేది సింపుల్గా స్టిచ్ చేస్తే మీరు చూడండి ఇప్పుడు కర్వ్ అనేది ఎంత నీట్గా వస్తుందో, పఫ్ అనేది పైకి చాలా బాగా వస్తుంది అనమాట. చూడండి ఆ వర్క్ అది ఎంత మంచిగా ఎలివేట్ అవుతుందో. సో అలా నెక్స్ట్ హ్యాండ్ కూడా స్టిచ్ చేశాక మనం అనేది జాయింట్ చేసుకోవాలి. సో మనం ఆల్రెడీ ఇక్కడ 2 ఇంచెస్కి మనం లైన్ తీసుకుంటాం కదా, ఆ లైన్కి తగ్గట్టుగా మనం జాయిన్ చేసుకోవాలి. సో అక్కడ కూడా మనం కట్ పెట్టుకున్నాం కాబట్టి ఆ కట్ వచ్చేలాగా. సో ఇలా పెట్టుకున్నాక మళ్ళీ మనం ఎక్స్ట్రా 2 మోర్ కట్స్ కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు టైట్ అయినప్పుడు కానీ ఎప్పుడైనా యూజ్ అవుతాయి. సో అలా 2 స్టిచెస్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో స్టిచ్చింగ్ వీడియోస్ కానీ కటింగ్ వీడియోస్ కానీ ఇంకేమైనా వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ ఎన్నో వస్తాయి. సో మీకు యూజ్ అవుతాయి లేదా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతాయి అంటే ప్లీజ్ షేర్ మై ప్రొఫైల్. సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఎండ్ వరకు చూస్తే మనకి బ్లౌజ్ అనేది ఎలా వచ్చిందో తెలుస్తుంది. నేను దీనికి హ్యాంగింగ్స్ కూడా చేశాను. ఆ హ్యాంగింగ్స్ కూడా నేను షార్ట్ చేశాను, అది కూడా ట్యాగ్ చేస్తాను చూడండి. సో టాజిల్స్ కానీ శారీ టాజిల్స్ వీడియోస్ కూడా ఉంటాయి మన ఛానల్లో. ఇంకా స్టిచ్చింగ్కి సంబంధించిన చాలా వీడియోస్ ఉంటాయి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Again I am saying subscribe my channel for more interesting videos. Thanks for watching. Bye bye.